నామది పూవది వాడిపోతూ. సో డెమో చూసారు కదా. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందాం. అయితే ఇదే వీడియోని ఫుల్ డెమోని చూడాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా పెట్టాను. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఫుల్ డెమోని కూడా చూడండి. మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఫాలో లింక్ కూడా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను వాడుతున్న కైన్మాస్టర్ కావాలంటే ఈ వీడియోలో చెప్తాను, దాని గురించి వీడియోని పూర్తిగా చూడండి. ఓకే, క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ 16:9 క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అయింది. ఇప్పుడు మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఇక్కడికి తీసుకోండి. ఇది పైన ఇంటూ మార్క్. దీన్ని ఒక 30 సెకండ్స్ పెట్టుకోవచ్చు. చివరి పట్టుకొని లాక్కుంటూ 30 సెకండ్స్ పెడతాను. కరెక్ట్గా 30 సెకండ్స్ పెట్టి ఫస్ట్కి వచ్చాను. ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో మీ ఇష్టం, వాళ్ళది ఎవరిదైనా ఒక ఫోటోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోండి, కిందకి వెళ్ళండి. అంతకంటే ముందు చివరి పట్టుకొని ఈ 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేయండి. చేసి ఫస్ట్కి వచ్చి ఇక్కడ మ్యాజిక్ రిమూవర్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది ఎనేబుల్ చేయండి. బ్యాక్గ్రౌండ్ మొత్తం క్లియర్గా తీసేస్తుంది. చివరి పట్టుకొని ఇలా పెద్దగా చేసి ఇక్కడికి పెట్టేయండి. పిక్ని, ఫోటోని ఇలా పెట్టేసి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన బ్లాక్ స్క్రీన్ మ్యూజిక్ ఐకాన్స్ ఇక్కడికి తీసుకొని ఇక్కడికి పెట్టేయండి. ఇలా పెట్టేసి ఇవి కూడా టచ్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫెన్సింగ్ ఇమేజ్ని ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకోండి, చివరి పట్టుకొని పెద్దగా చేయండి. చేసి తీసుకొచ్చి ఇక్కడికి పెట్టండి. పెట్టారు కదా. చివరి పట్టుకొని ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇదే క్లిక్ చేసి కీ సింబల్ యాక్టివేట్ చేయండి. చేసి ఈ 30 సెకండ్స్ వరకు వచ్చేయండి. ఇలా వచ్చేసి ఇప్పుడు ఇది జరపండి, ఈ ఎండింగ్ వచ్చే వరకు జరపండి. ఇలానే జరిపి ఇక్కడ పెట్టేయండి. పెట్టారు కదా. ఇప్పుడు ఫస్ట్కి రండి. ఇప్పుడు ప్లే చేయండి. ఈ ఫెన్సింగ్ అయితే ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. కింద మీకు కనపడుతుందా ఈ విధంగా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ మ్యూజిక్ ఐకాన్స్ టచ్ చేసి కొద్దిగా పైకి జరపండి. ఇలా జరిపి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫెదర్ లిరికల్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. తీసుకొని కిందకి వెళ్ళండి. క్రోమా కీ అని ఉంటుంది, ఇది ఎనేబుల్ చేయండి. కీ కలర్ మాత్రం ప్యూర్ బ్లూ పెట్టాలి. ఓకే, ప్యూర్ బ్లూ పెట్టండి. ప్యూర్ బ్లూ పెట్టేసి రైట్ మార్క్ ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి, బాగా నీట్గా చేసుకొని ఇదే క్లిక్ చేయండి. ఇలా చివరి పెద్దగా చేసి ఇక్కడికి పెట్టండి. లిరికల్ వీడియోని ఈ ప్లేస్లోకి పెట్టేసి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ లీవ్స్ వీడియో ఉంది కదా, ఆ వీడియోని ఇక్కడ తీసుకోండి. ఇలా మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్, ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి. క్రోమా కీ ఆప్షన్ ఎనేబుల్ చేయండి. కీ కలర్ ప్యూర్ బ్లాక్ పెట్టండి. పెట్టేసి కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. పైన మీకు అవి కనపడే వరకు, స్క్రీన్ మీద కనపడుతుంటాయి కదా, అక్కడ వరకు చేసుకొని ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న వైట్ పార్టికల్స్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ పక్కనే ఉన్న వైట్ బాక్స్, ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి. బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేయండి. చేసి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న వైట్ బోర్డర్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. స్ప్లిట్ స్క్రీను పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. ఇదే క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు ప్లే చేసుకొని వెరిఫికేషన్ చేసుకోండి. చూడటానికైతే చాలా బాగుంది కదా. ఇప్పుడు మనం ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. ఇక్కడ షేర్ బటన్ ఉంటుంది, ఇది క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్టెడ్ మాత్రం 10 to 15 mbps పెట్టి సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.